పొద్దున చపాతీ చేశాననమాట టిఫిన్‌లోకి. ఇంకైతే కొంచెం పిండి మిగిలిపోయింది. సరే పిల్లలొచ్చేసరికి స్నాక్స్‌గా ఏమన్నా చేయొచ్చని అనుకున్నాను. కరెక్ట్‌గా 2 చపాతీలయింది. ఇక ఇంట్లో 4 కూరగాయలుంటే అదొకటి తీసుకొచ్చి బాండీలో వేసి ఏపేశాననమాట. ఇక నేనైతే దీన్ని సమోసా చేద్దామని అనుకున్నాను. ఒకసారేమో వెజ్ రోల్ చేద్దామనుకున్నాను. అసలు ఇది ఏది చేయాలనేది నాకు కన్‌ఫ్యూజ్ అనమాట. సరే సమోసా ట్రై చేద్దామని చెప్పేసేసి అనుకుని దాన్ని మడత పెడతంటే అది ఎంతసేపు చేసినా గానీ మడత రాను కూడా రావట్లేదనమాట. అంటే నేనెప్పుడు ట్రై చేయలేదు ఆ షేపు. ఇంకైతే రాను కూడా రాలేదనమాట. సరే వచ్చినట్లే చేసేసి నేను దాన్ని ఎలా కవర్ చేసేసి నూనెలో ఏపాననమాట. అదేమో పిండేమో లూజ్‌గా అయిపోయి బయటకైతే మాత్రం చేసిన స్టఫింగ్ అంతా బయటకు వస్తుంది. నూనెలో పేలింది ఒకటి. ఇంక ఒక్కొక్కటి అయితే ఒక్కొక్క షేప్ అనమాట. ఒకటి కజ్జికాయ వచ్చింది, ఒకటి సమోసా వచ్చింది, ఒకటి ఎగ్ పఫ్ వచ్చింది, ఒకటేమో ఆలు సమోసా. ఇంక వీటన్నిటికి మేము పేర్లు పెట్టేసుకున్నాం అనమాట. సర్లేండి ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ అవుతాయి అవ్వవు కదా. ఇంకా టేస్ట్ అయితే మాత్రం నిజంగా చాలా బాగా వచ్చింది. ఈసారి సమోసా షేప్ నేర్చుకుని మరీ చేస్తాను. ఈ వీడియోని మాత్రం లైక్ చేసి